కుమారుడు గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ను డాక్టర్ సుమలతకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సుమలత రిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడి నుంచి ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశించిన వారిలో అసంతృప్తి పెరుగుతోంది. టికెట్ను ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నారు. వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. భవిష్యత్తులో సముచిత స్థానాన్ని కల్పిస్తామని అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, గడ్డం వంశీకి సుమలతకు టికెట్లను కేటాయించడంతో ఆయా స్థానాల్లో అసంతృప్తులు ఏమంటున్నారు? వారిని కాంగ్రెస్ ఏ విధంగా బుజ్జగిస్తోంది? రోహిత్, ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంకాలం లేదా రేపు ఉదయాన్నే పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ కాకా మనమడు గడ్డం వంశీ వెంకటస్వామి మనమడు గడ్డం వంశీని ప్రకటించనున్నారు. ప్రధానంగా చెన్నూరు నుంచి గడ్డం వంశీ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. ఇటు ఆదిలాబాద్ నుంచి రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు సుమలత అని. సుమలత ఆదివాసీ మొదటి డాక్టర్ అని కూడా పేరుంది కాబట్టి పూర్తిగా ఇటు ఆదివాసీ లంబాడా ఈక్వేషన్లో పూర్తిగా ఆదివాసీకి టికెట్ కేటాయిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలిసింది. ఈరోజు సాయంకాలం కానీ లేకపోతే రేపు ఉదయాన్నే పేరును అఫీషియల్గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా ఆదిలాబాద్ సెగ్మెంట్ నుంచి ఇటు మాజీ ఎమ్మెల్యే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖతో పాటు సుగుణతో పాటు ఇంకో ఇద్దరు ఆశించిన పరిస్థితి. అయితే నేరుగా ప్రధానంగా రేఖ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. రేఖను బుజ్జగించే పనిలో పూర్తిగా ఇటు అధిష్టానం అయితే కాంగ్రెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు పూర్తిగా సముచిత స్థానం కల్పిస్తాం, న్యాయపరంగా పూర్తిగా మీకు ఏ విధంగా న్యాయం జరగాలని దానిపై అధిష్టానం ఆలోచిస్తుంది అని రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తితోటి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోటి చర్చలు జరుపుతున్నట్టయితే మనకు తెలిసింది. అసంతృప్తిగా రేఖ రగిలిపోతున్నారని అయితే మనకు సమాచారం ఉంది. మరోపక్క ఇటు గడ్డం వంశీకి సంబంధించి ప్రధానంగా మనం పరిశీలించినట్టుగైతే ఒకటే కుటుంబంలో ముగ్గురికి ఇటు స్థానం కల్పించారు కాంగ్రెస్ పార్టీలో అని పూర్తిగా ఇటీవల కాలంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. స్థానిక ఎంపీ, గతంలో ఉన్న ఎంపీ పూర్తిగా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం తనకు టికెట్ ఇస్తానని చెప్పారు, కానీ నాకు అన్యాయం జరిగిందని అటు వెంకటేష్ నేత ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వెంకటేష్ నేతతో కూడా అధిష్టానం చేసి వేణుగోపాల్ స్థాయిలో పూర్తిగా మంతనాలు జరిగినట్టయితే తెలిసింది. మీకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నాం, ఖచ్చితంగా గడ్డం వంశీకి టికెట్ ఇస్తున్నాం, ఫైనల్ చేస్తున్నాం. అయితే సర్వేల ఆధారంగానే ప్రధానంగా ఈ టికెట్లు ఫైనల్ చేయడం జరిగిందని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఓవరాల్గా చూసినట్టు కనుకైతే పూర్తిగా అసంతృప్తి, ఎవరైతే ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. వారిని బుజ్జగించే పనిలోనైతే ఇటు అధిష్టానం పడిందని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ రవి. ఆదిలాబాద్ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకి టికెట్ ఇచ్చింది. తొలి నుంచి గడ్డం వంశీకి టికెట్ ఇస్తారు అనే ప్రచారమే అక్కడ జరుగుతుంది. ఇక ఆదిలాబాద్ టికెట్ను డాక్టర్ సుమలతారావుకు కేటాయించింది. రిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు సుమలతారావు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశించిన వారిలో అసంతృప్త జ్వాలలు బయటకు వస్తూ ఉన్నాయి. వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ప్రస్తుతానికి సర్వేల ఆధారంగా గెలిచే వారికే టికెట్ ఇస్తూ ఉన్నాము, కానీ పార్టీ గెలిచిన తర్వాత లోక్సభలో కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధించిన తర్వాత, ఎన్నికల తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారిని వేరే విధంగా అకామిడేట్ చేస్తాము, సముచిత స్థానాన్ని కల్పిస్తామనే హామీలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్. ఆదిలాబాద్ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ను డాక్టర్ సుమలతకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సుమలత రిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడి నుంచి ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశించిన వారిలో అసంతృప్తి పెరుగుతోంది. టికెట్ను ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నారు. వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. భవిష్యత్తులో సముచిత స్థానాన్ని కల్పిస్తామని అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, గడ్డం వంశీకి సుమలతకు టికెట్లను కేటాయించడంతో ఆయా స్థానాల్లో అసంతృప్తులు ఏమంటున్నారు? వారిని కాంగ్రెస్ ఏ విధంగా బుజ్జగిస్తోంది? రోహిత్, ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంకాలం లేదా రేపు ఉదయాన్నే పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ కాక మనమడు గడ్డం వంశీ వెంకటస్వామి మనమడు గడ్డం వంశీని ప్రకటించనున్నారు. ప్రధానంగా చెన్నూరు నుంచి గడ్డం వంశీ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. ఇటు ఆదిలాబాద్ నుంచి రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు సుమలత అని. సుమలత ఆదివాసీ మొదటి డాక్టర్ అని కూడా పేరుంది కాబట్టి పూర్తిగా ఇటు ఆదివాసీ లంబాడా